బిజినెస్ స్టార్ట్ చేసావు సూపర్, కానీ ఫస్ట్ కస్టమర్ దొరకడం కొంచెం టఫ్గా ఉంది కదా. మనం బిజినెస్ స్టార్ట్ చేశాక మనకి కస్టమర్స్ కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకు? బికాస్ కస్టమర్స్కి నీ బిజినెస్ పైన నమ్మకం లేకపోవచ్చు, లేదా నీ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ వల్ల వాళ్ళకి ఏం లాభమో తెలియకపోవచ్చు. సో ఫస్ట్ కస్టమర్ని బిల్డ్ చేయాలి అంటే ట్రస్ట్ బిల్డ్ చేయాలి, కన్వర్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి. ఈ వీడియోలో హౌ టు గెట్ యువర్ ఫస్ట్ కస్టమర్ టు యువర్ బిజినెస్ అని తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికన్నా ముందు ఒక్క చిన్న మాట. ఐ నో కొంచెం వీడియో లేట్ అయింది బికాస్ మేము క్లయింట్స్ వర్క్స్లో బిజీ ఉండడం వల్ల, అండ్ ఆల్సో క్లయింట్స్కి బ్రాండింగ్ సెటప్ చేయడంలో కానీ, సో ఇలాంటి వర్క్స్లో మేము ఉండడం వల్ల మా వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ అవుతున్నాయి. బట్ ఫ్రమ్ నౌ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో క్లయింట్స్ యొక్క బ్రాండ్ని మేము సెటప్ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసాము, సో ఇలాంటి ప్రాపర్ వీడియోస్ మీకు ఫ్యూచర్లో అందబోతున్నాయి ఫ్రమ్ ద డిక్ప్యాడ్ హబ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాయింట్ నెంబర్ 1, ముందు నీ బిజినెస్ని నువ్వు ఒక స్టార్టప్లా కాకుండా ఒక కస్టమర్ సొల్యూషన్లా చూడు. ప్రొడక్ట్ని కాదు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకో. ఎవరి కోసం బిజినెస్ స్టార్ట్ చేశావు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళకి నువ్వు ఏం సొల్యూషన్ ఇస్తున్నావు, నువ్వు ఇచ్చే సొల్యూషన్ వల్ల వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు, ఇలాంటి పాయింట్స్ పై థింక్ చేయడం స్టార్ట్ చేయు. దీనికన్నా ముందు నీ మైండ్లో ఒకటి పెట్టుకో. పీపుల్ డోంట్ బై ప్రొడక్ట్స్, దే బై సొల్యూషన్స్ టు దేర్ ప్రాబ్లమ్స్ అని ఒక్క మాట నీ మైండ్లో పెట్టుకొని కస్టమర్స్ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయు. పాయింట్ నెంబర్ 2, స్టాప్ టార్గెటింగ్ యువర్ సర్కిల్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేశాక చాలా ఈజీ వేని చూస్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం కానీ, మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని బై చేయమని చెప్పేసి వాళ్ళని మనము ఫోర్స్ చేయడం కానీ, ఇలాంటి తప్పులు చేస్తారు. బట్ ఇదే మేజర్ మిస్టేక్. ఈ ఈజీ వేలో మీకు కస్టమర్స్ చాలా ఈజీగా దొరికినా కానీ ద మెయిన్ పాయింట్ ఎక్కడ వస్తుందని అంటే, వన్స్ మీకు మీ సర్కిల్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు రియల్ కస్టమర్స్కి ఎలా మీ ప్రొడక్ట్ని సెల్ చేయాలో తెలియదు. ఒకవేళ నువ్వు ఈ ప్రాసెస్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర నీ ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ కరెక్ట్ క్వాలిటీ చూపించలేకపోతే ఈవెన్ నీకు వచ్చే రిఫరెన్స్ కూడా మాయమవుతాయి. ఈవెన్ కొన్ని టైమ్స్ డిమోటివేట్ అవ్వడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి తప్పు నువ్వు చేయకు. వన్స్ నువ్వు నీ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ని న్యూ కస్టమర్స్కి సెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ ద ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్. ఎందుకంటే మెయిన్లీ నువ్వు ఇలా న్యూ కస్టమర్స్ తోటి హ్యాండిల్ చేస్తుంటే నీకు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయడానికి ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నీకు కొత్త రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నా పాయింట్ చాలా సింపుల్. ఒకవేళ నీ ఫస్ట్ కస్టమర్ నీ ఫ్యామిలీ ఆర్ సర్కిల్ అవుతే నువ్వు అక్కడే లేజీ అవ్వడం స్టార్ట్ అవుతావు. సో ఆల్వేస్ అవాయిడ్ దిస్ మిస్టేక్. మరి కస్టమర్స్ ఎలా వస్తారు భయ్యా అంటే, నీ బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మోస్ట్లీ కస్టమర్స్ని డైరెక్ట్గా అప్రోచ్ కావడానికి ట్రై చేయు. అంతేకాని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను ఆటోమేటిక్గా కస్టమర్స్ వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఆ మైండ్ సెట్తో మాత్రం ఉండకు. ముందు నీ బిజినెస్కి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అని పర్ఫెక్ట్గా సెర్చ్ చేయడం స్టార్ట్ చేయు. ఆ టార్గెటెడ్ కస్టమర్స్ డాటా సోర్స్ మీకు ఏ విధంగా లభిస్తుందో సెర్చ్ చేయడం స్టార్ట్ చేయు. ఎగ్జాంపుల్, ఇఫ్ నువ్వు ఒకవేళ ఎడిటర్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరైనా న్యూ క్రియేటర్స్ కొత్తగా స్టార్ట్ అవుతున్నారని చెప్పేసి సెర్చ్ చేయడం స్టార్ట్ చేయు. మెసేజ్ చేయు, పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వు. నీ స్కిల్స్ వాళ్ళకి చూపించు, ఎలా నువ్వు ఎడిట్ చేస్తావని చెప్పేసి. ఇలా కస్టమర్స్ టు కస్టమర్స్ నువ్వు డైరెక్ట్గా అప్రోచ్ అవుతే నీకు కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఇఫ్ నీది B2B బిజినెస్ అయితే, అంటే బిజినెస్ టు బిజినెస్, నీకు గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ లేని డేటా దొరుకుతుంది. సో డైరెక్ట్గా కస్టమర్స్కి కాల్ చేయు, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకో, అండ్ ఆల్సో కస్టమర్స్తో డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి వాట్ ఈస్ యువర్ సర్వీసెస్ ఆర్ వాట్ ఈస్ యువర్ ప్రొడక్ట్స్ అని వాళ్ళకి చూపించి కస్టమర్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయు. భయ్యా అన్ని ట్రై చేశాను బట్ ఏది కూడా వర్కౌట్ కావట్లేదు అని అంటున్నావా? ఒక్కసారి ఈ మాట విను. నువ్వు ఓన్లీ 10 to 20 మెంబర్స్ని టార్గెట్ చేసి అక్కడ వచ్చిన రిజెక్షన్స్ని చూసి నువ్వు మళ్ళీ వేరే కస్టమర్స్ని అప్రోచ్ కాకుండా ఉంటే ఆటోమేటిక్గా ఏ కస్టమర్ కూడా నీకు రారు. బట్ ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్జాంపుల్ నువ్వు ఒక 100 కస్టమర్స్కి అప్రోచ్ అయ్యామనుకుందాం. అందులో ఓన్లీ నీకు 20 కస్టమర్స్ నుంచే రెస్పాన్స్ వచ్చింది అని అనుకుందాం. ఆ 20 రెస్పాన్సెస్లో కంపల్సరీ నీకు 5 కాల్ బ్యాక్స్ అండ్ ఆల్సో 5 క్లోజింగ్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ స్ట్రాటజీని నువ్వు ఫాలోగా 200% కంపల్సరీ నీకు నీ ఫస్ట్ కస్టమర్ ఇక్కడే దొరికేస్తాడు. బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్లో నీకు కస్టమర్స్కి డైరెక్ట్గా ట్యాకిల్ చేద్దాం అనే ఇంటెన్షన్ ఉంటే మాత్రమే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇఫ్ నాట్ సైలెంట్గా ఉండిపోండి. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను పోస్టులు పెట్టాను, కస్టమర్స్ వాళ్ళంతా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు అని చెప్పేసి బ్లైండ్గా నువ్వు కూర్చోకు.
నెక్స్ట్ ఫ్రీ వాల్యూ ఫస్ట్, నెక్స్ట్ మనీ. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా పిచ్చింగ్ ఇచ్చినా, ఎంత పర్ఫెక్ట్గా నువ్వు కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అయినా కూడా కస్టమర్స్కి స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి నీ బిజినెస్ పైన ట్రస్ట్ రావడం కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు. సో ఇలాంటి టైంలో నువ్వు ట్రై చేయొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేయు. నీ స్కిల్ అండ్ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయడం స్టార్ట్ చేయు. ట్రయల్ సర్వీస్ ఇవ్వు వాళ్ళకి. నీ ట్రయల్ వర్షన్లోనే కస్టమర్స్కి నీ వాల్యూ ఏంటి అండ్ ఆల్సో నీ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చేయడం నీ బాధ్యత. బిజినెస్ అంటే ఇవన్నీ చేయాలా బ్రో అంటే చేయాలి బ్రో. మరి ఫస్ట్ 6 months నువ్వు ఒక బిజినెస్ ఓనర్వి కాదు, నువ్వు ఒక ఎంప్లాయీవి అని మైండ్లో ఫిక్స్ చేసుకో. మరి తర్వాత నేను ఓనరా బ్రో అంటే లేదు, దాని తర్వాత కూడా నువ్వు ఒక ఎంప్లాయీకి మించిన ఎంప్లాయీలా వర్క్ చేస్తే మాత్రమే నీ కంపెనీని నువ్వు ఒక స్టేజ్లో చూసుకోగలవు. ఒక ట్రూ బిజినెస్ పర్సన్ అతనికి 50+ క్రాస్ అయినా కానీ అతను గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో నీకు కంపల్సరీ నీ ఫస్ట్ కస్టమర్ దొరికేస్తాడు. కానీ మళ్ళీ చెప్తున్నా, నీ ఫస్ట్ కస్టమర్ని నువ్వు వెతకడంలో కంపల్సరీ డైరెక్ట్ అప్రోచ్ ఉంటే మాత్రమే నీకు కంపల్సరీ అది వర్కౌట్ అవుతుంది. అంతేగాని నువ్వు డైరెక్ట్ అప్రోచ్ కాకుండా ఓన్లీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో, చాట్స్లో నువ్వు క్లోజ్ చేస్తా అనుకుంటే మాత్రం అది నీకు చాలా డిలే అవుతుంది. దానితో పాటు అక్కడనే నువ్వు డిమోటివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకేంటి బ్రో, నీ ఫస్ట్ కస్టమర్ దొరికేశాడు కదా, మరి పార్టీ లేదా? అప్పుడే ఎక్సైట్ అవ్వకు, ఇక్కడే నీ టర్నింగ్ పాయింట్. నీ టెస్టిమోనియల్స్ వీడియోస్ తీసుకో అండ్ ఆల్సో వాళ్ళ రివ్యూస్ తీసుకో. నీ ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్లో అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ అక్కడ నువ్వు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయు. అప్పుడు నీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల నీకు యూస్ ఉండడం స్టార్ట్ అవుతుంది. బట్ ముందే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బీ గోయింగ్ టు జీరో. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ వీడియో ఇంతే గైస్. హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. అండ్ ఆల్సో లైక్ నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ టు పిక్ ఏ రైట్ నేమ్ ఫర్ బిజినెస్ అని చెప్పేసి. అండ్ ఆల్సో లైక్ మీరు ఒకవేళ బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే లైక్ మీరు ఒక రైట్ ప్లేస్ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి, అండ్ ఆల్సో ప్రాపర్గా మీ బిజినెస్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చాలా వీడియోస్ చేశాను. సో ఎవరైతే ఆ వీడియోస్ని చూడలేరో నా డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టార్ట్అప్ కంపెనీ అండ్ ఆల్సో మీరు కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు కంపల్సరీ ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.